ఒక్కసారి ఊహించుకోండి. మీకు వారంలో 7 రోజులు కాకుండా 10 రోజులు ఉంటే, ఆదివారం అనే సెలవే లేకపోతే ఇది ఊహ కాదు, నిజంగానే జరిగింది. ఫ్రెంచ్ విప్లవ సమయంలో నాయకులు కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, ప్రజల దైనందిన జీవితం మొత్తం మార్చాలని నిర్ణయించుకున్నారు. 1793లో ఒక కొత్త క్యాలెండర్ ప్రవేశపెట్టారు. దాని పేరే రిపబ్లికన్ క్యాలెండర్. ఇందులో పెద్ద మార్పు ఏంటంటే 7 రోజుల వారాన్ని తొలగించారు. దాని స్థానంలో 10 రోజుల చక్రం తీసుకొచ్చారు. దాన్ని డెకేడ్ అని పిలిచేవారు. ఇలా ఎందుకు చేశారంటే కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆదివారం సెలవు, చర్చ్‌లో ప్రార్థనలు ఇవన్నీ క్రిస్టియానిటీకి చిహ్నాలు. ఫ్రెంచ్ ప్రభుత్వం సమాజాన్ని బైబిల్ నుండి దూరం చేయాలనుకుంది. ఇంకా ట్విస్ట్ ఉంది. ఆ క్రమంలో భాగంగా నెలల పేర్లు కూడా మార్చేశారు. సీజన్ల ఆధారంగా బ్రూమైర్, థర్మిడోర్ లాంటి కొత్త పేర్లు పెట్టారు. అంతేకాదు సమయాన్ని కూడా మార్చే ప్రయత్నం చేశారు. రోజును 10 గంటలుగా, గంటను 100 నిమిషాలుగా విభజించారు. కానీ ఈ డెసిమల్ టైం ఎక్కువ కాలం నిలబడలేదు. దీన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చాలామంది పాత 7 రోజుల ఆదివారాన్నే ఇంట్లో రహస్యంగా కొనసాగించారు. చివరికి 1806లో నెపోలియన్ బోనాపార్టే ఈ కొత్త క్యాలెండర్‌ను రద్దు చేశాడు. ఈ కథ మనకేం చెప్తుందంటే చట్టాలతో తేదీలు మార్చవచ్చు, కానీ కాలాన్ని మాత్రం మార్చలేం. ప్రజల ఇష్టాన్ని మాత్రం మార్చలేమని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.